హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంథింగ్ స్పెషల్. నా పేరు కల్పన. ఈరోజు నేను ఎగ్ బోండా తయారు చేయబోతున్నాను. మన ఛానల్ వచ్చేసి సంథింగ్ స్పెషల్ అండి. సంథింగ్ స్పెషల్ ఛానల్లో మనము రీస్టార్ట్ చేసాం కదా. అయితే రీస్టార్ట్ చేసినాక మేము చేస్తున్న కొన్ని ఐటమ్స్ అన్నమాట ఇవి. వాటిలో ఎగ్ బోండా నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఎగ్ బోండా కావాల్సినవి ఏమంటే ఎగ్స్ వచ్చేసి నేను దాదాపు 8 దాకా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, దీనికి కావాల్సింది సాల్ట్ ఇంతండి, ఇంకా ఏం అవసరం లేదు. ఇవన్నీ వీటితోనే మనము ఎగ్ బోండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్స్ చెప్పా కదా, 8 ఎగ్స్ తీసుకున్నామని ఎగ్ బోండాకి. 8 ఆ ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇది మొత్తము మనం తీసుకున్న ఎగ్స్ అన్ని ఇట్లా పగలగొట్టుకొని ఇవన్నీ వేసుకున్నాం కదా. దీంట్లో ఫస్ట్ నేను చెప్పా కదా, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ మొత్తం కలిపి ఇట్లా చేసుకున్నామండి. ఇవన్నీ ఈ పేస్ట్ అంతా దీంట్లో వేస్తున్నాను నేను. ఇది వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఫైన్గా మిక్స్ చేసుకొని వీటిని బోండాలాగా వేసుకోవడమే. కొంచెం పడుతుంది, బీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాము వీటిలో. ఎగ్ బోండా వేసుకున్నప్పుడు వీటిలోండి మళ్ళీ అవి లేయాలంటే కష్టం కదా. ఇదంతా అతుక్కోకుండా ఆయిల్ ఉంటే నీట్గా మనకు వచ్చేస్తుంది. ఇది పొంగనాల పెనంలో ఎట్లా పెట్టుకోవాలి. ఎగ్ బోండా అన్నాం కాబట్టి ఆ షేప్ కోసం మేము ఇది యూస్ చేస్తున్నామండి, ప్యాను. ఓకేనా, ఇట్లా అది రౌండ్ తిరుగుతుంది. ఇవి బోండాలాగా వస్తాయి అట్లా. బోండాలాగానే రావాలి. ఇట్లా టర్న్ చేసుకున్నాం. ఈసారి కొంచెం తక్కువ వేసుకో, కొంచెం వేసుకుంటే పైకి రాదు. ఇటువైపు కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు తన వంట కాబట్టి తనతోనే కూర్చోండి. పిల్లలకి స్నాక్ ఐటెంగా బాగుంటుంది ఇది. స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఏదో ఒకటి పెడతా ఉంటాం కదా. మీకు తొందరగా కావాలంటే ఇట్లా చేసి పెట్టండి. పిల్లలకి హెల్తీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మనకి ఫాస్ట్గా అయిపోయే స్నాక్ ఏదన్నా ఉంటే ఇదే. ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. బాగా వచ్చినాయి కలిపిన బోండాలు. థ్యాంక్ యూ అక్క. ఎగ్ బోండాలు చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. చేస్తాం. మీకు ఏమైనా కొత్త కొత్త స్నాక్స్ తెలుసుంటే నాకు చెప్పండి. ఓకేనా? అయ్యయ్యే. ఇందులో టమాటా సాస్ వేసుకొని తింటే సూపర్. ఇందులో కాంబినేషన్ టమాటా సాస్ అక్క. టమాటా సాస్తో తింటే ఇంకా బాగుంటుంది. లేదు డైరెక్ట్గా తింటామంటే ఇట్లా ఆనియన్ కట్ చేసుకొని తినొచ్చు. చూసారు కదా ఎగ్ బోండాస్ ఎట్లా ప్రిపేర్ చేసామో. అక్క బాగున్నాయా? ఎలా వచ్చాయి? మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏవైనా కొత్తగా స్నాక్ ఐటమ్స్లో ఏమైనా వచ్చినా ఉంటే గిన మాకు కూడా షేర్ చేయండి, మేము ట్రై చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూసారు కదండి మేము చేసిన వంటలు. మీకు ఈ వంటలు నచ్చినట్టయితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కొత్త స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా తెలిసి ఉంటే మాకు షేర్ చేయండి, వాటిని మేము ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ చేస్తున్నాము. ఎట్లుంది? చాలా బాగుంది. థ్యాంక్ పిల్లలు యూ. చాలా ఇష్టంగా తింటారు వీటిని. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ గ్లోరీ. థ్యాంక్ యూ రాఘవక్క.